వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 26వ అధ్యాయము. విద్యాసాగర, మహాత్ముల దర్శనం అనేక జన్మలలో చేసుకున్న పుణ్యఫలం వలన మాత్రమే కలుగుతుంది. సద్గురువును శుద్ధమైన నిర్మల భక్తితో సేవించితే కలిగేది జ్ఞానము, విజ్ఞానము, జీవన్ముక్తి. అట్లు కాక దానిని స్వార్థముతోనూ కోరికలతోనూ నిర్వర్తించితే ఆ స్వార్థము, ఆ కోరికలు సేవ కంటే ఎక్కువైపోయి అసలు సేవకు దూరం అవుతారు గాన సద్గురువుల దగ్గర చేరినవారు, వారి అనుగ్రహం పొందినవారు సర్వవేళలలోనూ జాగరూకతగా ఉండవలెను. లేనిచో జ్ఞానస్వరూపుణ్ణి సేవించుచు అజ్ఞానాంధకారములో మునిగిపోగలరు. కాన నీవు జాగ్రత్తగా నీ సాధనను కొనసాగింపవలెను. ఇదే విధముగా శ్రీ స్వామి సమర్థుల సేవ లభించిన వారు చోళప్ప, సుందరాబాయి, బాలప్పలు. మొదటి ఇద్దరికి లభించని వారసత్వం బాలప్పకు లభించినది. వారి సేవలలోని వ్యత్యాసం నీవు రాబో అధ్యాయములలో తెలుసుకోగలవు. శ్రీ స్వామి సమర్థుల సేవలో చోళప్ప తరువాత వచ్చిన వారు శ్రీమతి సుందరాబాయి. ఈమె షోలాపురం నివాసిని. చిన్న వయస్సులోనే ఆమెకు భర్త చనిపోయాడు. ఒకప్పుడు ఆమెకు కాలిలో పుండు లేచినది. దాని వలన కాలు వాచిపోయి ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. షోలాపురంలో శ్రీ స్వామిని గురించి చెప్పుకొనుట విని శ్రీ స్వామిని దర్శించి తన బాధను నివారించుకోవాలని అక్కల్కోట చేరినది. శ్రీ స్వామి సమర్థులను దర్శించి వారికి పాదాభివందనం చేసి తన బాధను చెప్పుకొన్నది. అలా కొంతకాలం గడిచేసరికి శ్రీ స్వామి దర్శనం వలన వారి అనుగ్రహంతో ఆమె కాలిగాయం వాపు తగ్గిపోయినది. దానికి తోడు రోజూ చూచే శ్రీ స్వామి లీలలతోనూ వారిపైన శ్రద్ధాభక్తులు ఏర్పడి వారి సేవలోనే ఉండిపోయినది. అప్పటికే శ్రీ స్వామిని దర్శించటానికి అనేక దూర ప్రాంతముల నుండి భక్తులు వచ్చిచుండెడివారు. వారిలో పేదవారు, ధనవంతులు, రాజులు, గొప్ప సాధువులు, ఇంగ్లీషు వారు, ఇలా అనేకులు ఉండేవారు. కొందరు రోజుల కొలది శ్రీ స్వామివారి సన్నిధిలో గడిపేవారు. వారికి వసతులు, భోజనములు, శ్రీ స్వామివారికి నిత్య సేవలలో చోళప్పకు సమయం చిక్కేది కాదు. వారికి కొందరు సహాయం చేసేవారు. చోళప్ప పరివారం యశోబాయి, కృష్ణప్ప, శ్రీపాద భట్, బాబా సబ్నీస్, యాదవ్ మున్నగు వారు అప్పుడప్పుడు సలహాలనిచ్చి ఆర్థిక సహాయం చేయువారు ఎందరో ఉండిరి. అయినా శ్రీ స్వామికి దగ్గరగా ఉండి సేవలను చేయటం కష్టంగా ఉండేది. ఆ సమయంలో ఆ బాధ్యత సుందరబాయి తీసుకొనినది. ఆ కారణమున ఆమె చేసిన సేవలను చూసి చోళప్ప కొన్ని పనులు ఈమెకు అప్పజెప్పసాగినాడు. తాత్కాలికంగా కలిగిన భక్తి వల్ల ఆమె తనను సేవిస్తున్నా ఆమె అసలు స్వభావం అంత భక్తితో కూడినది కాదని శ్రీ స్వామికి తెలుసు. వారు ఎప్పుడో గ్రహించినారు. వారు ఒకసారి చోళప్పను, జాగ్రత్త, కొన్నాళ్లకు నీ స్థానాన్ని కూడా ఈ విధముగా ఊడగొడుతుంది. కుట్ర చేసి నిన్ను నా సేవ నుండి తొలగించి తానే నా వ్యవహారములను చూసుకుంటుంది అని హెచ్చరించినారు. కానీ చోళప్ప ఆ మాటలను నమ్మలేదు. రాను రాను శ్రీ స్వామివారి అన్ని పనులు సుందరబాయి చూడసాగినది. వారికి ముఖ్య పరిచారికగాను అంతరంగికురాలిగా మారింది. శ్రీ స్వామి రాజభవనంలో ఉన్న చోళప్ప ఇంటిలో ఉన్న జోషి మఠం అనగా వటవృక్ష మందిరం దగ్గర ఉన్న ఈమె వెంట ఉండి ఆయన అవసరాలు చూస్తూ ఉండేది. శ్రీ స్వామి ఎక్కడికి వెళ్ళినా జనం వెంట ఉండేవారు. రాను రాను వీరు ఎక్కడికి వెళ్ళినా భజన బృందం, భక్తులు వెంట ఉండేవారు. వారందరికీ సుందరబాయియే నాయకత్వం వహించేది. కొంతకాలం తర్వాత శ్రీ స్వామి దర్శనమునకు ఎవరు వచ్చినా ముందుగా సుందరబాయిని ఆశ్రయించవలసి వచ్చేది. అందువలన ఈమె శ్రీ స్వామి పరివారంలో ప్రముఖ స్థానాన్ని అవలీలగా ఆక్రమించి కీలకమైన వ్యక్తిగా మారింది. చివరకు శ్రీ స్వామి తరపున కానుకలను తానే స్వీకరించేది. భక్తులు కూడా ఈమెకిస్తే శ్రీ స్వామికి ఇచ్చినట్లుగానే తలంచేవారు. శ్రీ స్వామి కూడా భక్తులు తమకిచ్చిన కానుకలు ఎప్పుడూ ప్రక్కనే ఉన్న సుందరబాయికి అందిస్తుండేవారు.
దానితో ఈమెకు అహంకారం కలిగినది. సహజంగానే దురాశాపరురాలు. దానికి తోడు అహంకారం, పేరాశ కలిగి ఈమెలో నుండి బయటకు వచ్చి విశ్వరూపం దాల్చినవి. అందువలన క్రమక్రమంగా ఆమె శ్రీస్వామి సేవలో కూడా ఎంతో నిర్లక్ష్యము, అశ్రద్ధ, అగౌరవము చూపసాగినది. శ్రీస్వామి వారికి భక్తులు సమర్పించిన విలువైన వంటకాలు తనకు డబ్బిచ్చిన వారికి ముట్ట చెప్పి పాచిపోయిన, చల్లారిపోయిన పదార్థాలు, రొట్టెలు ఆయన భోజనంలో పెట్టసాగినది. ఈమెకు ఇది కొంచెం కూడా అన్యాయమని అనిపించలేదు. పైగా భక్తులను, అక్కడి సేవకులను కసురుకొని విసుక్కునేది, కేకలు వేసేది, ప్రతి చిన్నదానికి అరిచి కేకలు పెట్టేది. ఒకసారి సుందరబాయి భజరంగ్ అనే భక్తుడిని కసురుకొని తిట్టింది. వాడు ఎదురు తిరిగి ఆమెను అనరాని మాటలతో దూషించాడు. దానికి ఆమె ఎంతో రోషంతో ఆత్మహత్య చేసుకుంటానని బావి దగ్గరికి వెళ్ళింది. ఈ విషయం తెలిసిన శ్రీస్వామి సమర్థులు వెంటనే బావి దగ్గరకు వెళ్ళి ఆమెకు నచ్చజెప్పి తీసుకువచ్చారు. అప్పటి నుండి అందరికీ సుందరబాయిని చూస్తేనే ఒక విధమైన భయం కలిగేది. అందువలన ఆమె వ్యవహారంలో ఎవరూ కల్పించుకునేవారు కారు. శ్రీస్వామి ఇవేవీ పట్టించుకోనట్లు కనిపించినా ఆమెను గాఢంగా హెచ్చరించడానికి ఆమె ఒకరోజు తాను శ్రీస్వామి సేవలో కూడబెట్టి ఉన్న ధనం గురించి గర్వంగా తలంచుకుంటున్న సమయంలో శ్రీస్వామి చోళప్ప కేసి చూస్తూ, ఒరే చోళప్ప, సేవకుడవైన నీవు ఇంతలోనే నన్ను కూడా శాసించగల నవాబు అయ్యావే అని మందలింపుగా అన్నారు. చోళప్ప తప్పేమో అర్థం కాక భయంతో తాను ఏదైనా పొరపాటు చేస్తున్నానేమోనని, అందులకే శ్రీస్వామి ఇలా అంటున్నారేమోనని వణికిపోయాడు. శ్రీస్వామితో, దేవా, నా పొరపాటు ఏమైనా ఉంటే సెలవివ్వండి, సరిచేసుకుంటాను అని చేతులు జోడించినాడు. శ్రీస్వామి దానికి ఏమీ సమాధానం ఇవ్వలేదు. సుందరబాయి మాత్రం శ్రీస్వామి చోళప్పను మందలించుచున్నారు అనుకొన్నది. దాంతో మరింత విజృంభించి రాజా మాలోజీరావు భార్య ఏవేవో చాడీలు చెప్పినది. అవన్నీ ఈమె చెప్పే విధానంతో రాణిగారు నమ్మి రాజా మాలోజీరావుతో చెప్పి చోళప్పను తప్పించి సుందరబాయికి అధికారం అందించినది. శ్రీస్వామి చోళప్ప గృహంలో మొదట భోజనం చేసి నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు శ్రీస్వామివారి ఖర్చును మహమ్మద్ అలీ అనే మహమ్మదీయుడు ఇచ్చేవాడు. ఆ తర్వాత రాజా మాలోజీరావు తన సంస్థానం నుండి పంపుచూ ఉండేవారు. అది క్రమక్రమంగా చోళప్పను శ్రీస్వామిని సేవించే రాజోద్యోగిగా మార్చినది. సుందరబాయి ప్రమేయముతో అది కాస్తా పోయినది. అధికారికంగా సుందరబాయి ప్రధాన సేవకురాలిగా నియమించబడినది. ఇక ఆమె అహంకారానికి హద్దు లేకుండా పోయినది. శ్రీస్వామి సేవలో సంపూర్ణ అధికారం లభించిన తరువాత శ్రీస్వామి ఆమె నుండి అల్పమైన సేవలను మాత్రమే అంగీకరించి ఆమెకు ఏ విధమైన ప్రాముఖ్యత ఇవ్వకపోయినారు. ఇది జరగడానికి కొలది రోజుల ముందే బాలప్ప అనే భక్తుడు శ్రీస్వామి సమర్థులను దర్శించి అక్కడే వారి సేవలో ఉండగా చోళప్ప వానిని సుందరబాయికి సహాయకుడిగా ఉండమని కోరినాడు. క్రమక్రమంగా బాలప్పను సుందరబాయి శ్రీస్వామి సేవలో ఉంచి తాను వేరే పనులు చూసుకోసాగినది. అధికార మార్పిడి జరిగిన తరువాత శ్రీస్వామి అన్ని సేవలు ఎక్కువగా బాలప్పతోనే చేయించుకునేవారు. ఒక విధముగా స్వార్థమైన కోరికలతో శ్రీస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఈమె పెద్ద అడ్డుగా ఉండేది. శ్రీస్వామి ఆమెను వారించక తమ ఆధ్యాత్మిక శక్తికి ఒక దిష్టిబొమ్మగా ఉంచినారు. భక్తులు శ్రీస్వామితో మాట్లాడాలన్నా, చూడాలన్నా, వారిని ఇంటికి తీసుకొని వెళ్ళి భిక్ష ఇవ్వాలన్నా, ఇతర గ్రామస్తులు తమ గ్రామములకు తీసుకొని వెళ్ళాలన్నా ఈమె అనుమతి ముందు పొందవలసి వచ్చేది. చోళప్ప ఇది జరిగిన తరువాత కూడా రోజు శ్రీస్వామిని దర్శించేవాడు. అతని కుమారుడు కృష్ణప్ప శ్రీస్వామి దయతో అల్లుడు అయిన శ్రీపాద భట్లు మాత్రం శ్రీస్వామికి సన్నిహితంగా ఉండి సేవించేవారు. వీరు సుందరాబాయిని లెక్క చేసేవారు కారు. ఒక రోజున శ్రీస్వామి చోళప్పతో, ఏమిరా, నీవిలా మౌనంగా ఊరుకుంటే నీకు రావలసిన పంటంతా పోతుందే, చూస్తూ ఊరుకుంటావేమిటి అన్నారు. అతను నమస్కరించి మీ దయ అన్నాడు. కొద్ది రోజుల తర్వాత భక్తులందరికీ ఈమె వ్యవహారములు, ఇతరులతో వ్యవహరించిన తీరు చాలా ఇబ్బంది కలిగించసాగినది. దానితో శ్రీస్వామికి ప్రారంభము నుండి ఉన్న భక్తులు చింతోపంత్తో, పాండురంగ పురాణిక్, రాజా జోషి, బాబా సబ్నీస్ మున్నగు వారు మెల్లగా మాలోజీరావు దృష్టికి తెచ్చినారు. మాలోజీరావు తాను చేసిన పనికి మనసులో బాధపడి అందరి అంగీకారంతో బాలప్పను శ్రీస్వామి సేవకుడిగా నియమించుతూ సుందరబాయిని తప్పించినారు. అయినా ఈమె అమాయకులైన భక్తుల నుండి డబ్బు గుంజుకోవడం మానలేదు.
ఒక రోజున ఆమెను శ్రీ స్వామి చెప్పుతో కొట్టారు. అయినా ఆమె తన వైఖరి మార్చుకోలేదు. ఆమెలో అంత త్వరగా మార్పు రాదని తెలుసు. అయినా ఆమెలోని ధనాశను పూర్తిగా నిర్మూలించాలి. అప్పుడు కానీ ఆమెకు భక్తి కుదరదు అని శ్రీ స్వామికి తెలుసు. కొలది కాలం గడిచిన తరువాత ఆమె దుశ్చేష్టలకు విసిగిన భక్తులు అందరూ సమావేశమై ఆమె చర్యలను తీవ్రముగా వ్యతిరేకించి మమల్తదారు మెజిస్ట్రేట్కు మరియు పోలీసు ఆఫీసర్కు ఫిర్యాదు చేసినారు. ఆ అధికారులిద్దరూ కూలంకషంగా విచారణ జరిపి రాజుగారి అనుమతితో ఆమె నేరస్తురాలని తీర్మానించి ఆమెను శ్రీ స్వామి సేవ నుండి పూర్తిగా తొలగించినారు. ఆమె కూడబెట్టిన పాపపు సొత్తునంతటినీ జప్తు చేశారు. దానితో ఆమెకు పట్టిన ధనార్జన అనే దయ్యము వదిలింది. పేదరాలిగా జీవించవలసి వచ్చింది. ఆ కష్ట జీవితం ఆమెలోని భక్తిని, శ్రద్ధను మేలుకొలిపి తప్పులకు పశ్చాత్తాపం చెందే మనస్సును ఇచ్చింది. తత్ఫలితంగా తిరిగి నిజమైన భక్తురాలిగా మారింది. కానీ శ్రీ స్వామికి దగ్గరగా చేరలేకపోయింది. అనంతర కాలములో తీవ్రమైన బాధతో జీవించింది. చివరకు ఒక్కసారి శ్రీ స్వామిని అన్నం తినిపించే భాగ్యం కలిగింది. దానికే ఆమె అమితమైన ఆనందముతో భక్తితో జీవించినది. విద్యాసాగర, చూచితివి కదా సుందరాబాయి కథను. ఎందుకంటే ఆమెకు సుందరమైన పేరు ఉన్నా సుందరమైన పనులు చేయలేదు. సహజంగా సుందరమైన రూపం ఉండేవారి మనస్సు సుందరముగా ఉండదు. అనేకమైన లోపాలు ఉంటాయి. కొందరికి సుందరమైన రూపం ఉండదు, కానీ వారి కార్యములలో సుందరత ఉంటుంది. కానీ వారిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. సుందరమైన మనస్సు ఉండి కూడా సుందరమైన భావములు, సంకల్పములు లేకపోతే ఎంత సుందరత ఉన్నా నిరుపయోగం. అందులకే సాధకుడు రూపసుందరుడు కాకపోయినా భావసుందరుడు, సంకల్పసుందరుడు అయితేనే సత్యం, శివం, సుందరంను దర్శించగలరు. లేనిచో సద్గురువు సేవ లభించినా ఇలాగే జరుగుతుంది. సద్గురువు తన అభయహస్తాన్ని ఎప్పుడూ ముందుకు చాచి ఉంచుతాడు. శిష్యుడే దానిని గట్టిగా పట్టుకోవాలి. వారి సహకారంతో గమ్యం చేరుతాడు. ఇహ సంబంధమైన కోరికలతో సద్గురువుని చేరిన వారు వారి చేతిని మధ్యలో వదిలి కోరికల వెంట పరిగెడతారు. తమ సుఖం కోసం గురువులను వదిలివేస్తారు. కానీ చివరకు ఆ గురు స్వరూపాల అనుగ్రహంతోనే తరించుతారు. ఇదే గురుతత్వములోని విచిత్రమైన విశిష్టత అని తెలిపినారు. మరలా నిత్యానందుల వారు విద్యాసాగరునితో, నాయన, ఈ అధ్యాయం చివరిలో శ్రీ స్వామివారి మరొక విచిత్ర లీలలను తెలుపుతాను వినుమని చెప్పసాగిరి. అది 1857వ సంవత్సరం. శ్రీ స్వామివారు అక్కల్కోటకు వచ్చిన కొలది కాలమునకే జరిగిన సంఘటన. కొడక్ ఇండియా లిమిటెడ్ అను ఫోటో కంపెనీ వారు బొంబాయిలో కొత్తగా తమ సంస్థను స్థాపించిరి. దానికి విశేషముగా ప్రచారము చేయవలెనను తలంపుతో కొందరు ప్రముఖ వ్యక్తుల ఫోటోలు అందముగా తీసి వాటి ద్వారా ప్రచారం సాగిస్తే తమ కంపెనీకి వృద్ధి రాగలదని భావించిరి. మంచి నేర్పుగల పనివారులను ప్రముఖుల వద్దకు పంపిరి. అప్పటికే మహారాష్ట్రలోను, కర్ణాటకలోను, నిజాం రాష్ట్రములోను విశేషముగా జనులు శ్రీ స్వామివారి లీలలను, మహిమలను చెప్పుకొనుచున్నారు. మరియు కొన్ని పత్రికలు శ్రీ స్వామివారి అద్భుతాలను గురించి రాసినవి. పేపర్లలో చదువుట వలన జనులు చెప్పుకొనుచున్నందువల్లను కంపెనీ అధికారులు, బ్రిటిష్ గవర్నర్ వారును శ్రీ స్వామివారినే ఫోటో తీయించాలని నిర్ణయించి ఫోటోగ్రాఫర్ను అక్కల్కోటకు పంపినారు. ఆ ఫోటోగ్రాఫర్ వచ్చి శ్రీ స్వామి భక్తులతో తాను వచ్చిన పని గురించి చెప్పినాడు. వారు శ్రీ స్వామి ఆజ్ఞ లేనిదే ఆ పని సాధ్యపడదని చెప్పిరి. అతడు శ్రీ స్వామిని చేరి 4 రోజులు అడిగినాడు. కానీ శ్రీ స్వామి వినిపించుకోలేదు. చివరికి శ్రీ స్వామి అనుమతి లేకుండానే వారికి తెలియకుండా తన పని తాను చేయాలనుకున్నాడు. అతనికి తన నైపుణ్యం మీద చాలా నమ్మకం. అతను తెచ్చిన కెమెరాలు చాలా ఖరీదైనవి. సరైన ఫోజు కొరకు ఎదురు చూచాడు. ఫోటో తీయబోయే సమయానికి శ్రీ స్వామి కదులుటయో లేక ఎవరైనా అడ్డు రావటమో జరిగేది. ఇలా కనీసం 20 సార్లు జరిగినది. ఎట్టకేలకు అతి కష్టం మీద ఒక్క ఫోటో తీశాడు. శ్రీ స్వామివారిని మోసగించగలిగానని సంతోషించాడు. అదే చులకన భావంతో శ్రీ స్వామి కేసి చూశాడు కూడా. నెగిటివ్ని కడిగి ఫోటో ప్రింట్ వేశాడు. వానికి శ్రీ స్వామి ఫోటో చక్కగా వచ్చిందనిపించింది. సగర్వంగా దానిని శ్రీ స్వామివారికి చూపి, ఇప్పుడేమంటారు అన్నాడు. శ్రీ స్వామి ఆ ఫోటోను ఒక భక్తుని ముందు వేసి అందులో ఏముందో చెప్పమన్నారు. అతడు, ఇది శ్రీరాముని ఫోటో, ఎంతో అందంగా ఉన్నది అన్నాడు. మరొక భక్తుడు, విష్ణుమూర్తిది అన్నాడు. ఇంకొకరు, ఇది అంబా భవానీ ఫోటో అన్నారు.
మరి ఒకనికి శంకరుడుగాను వేరొకనికి పండరి విఠలునిగాను వారి వారి ఇష్టదైవమే గోచరించసాగింది. మరొకడు కానే కాదు, ఇది ఖండోబా ఫోటో అన్నాడు. ఫోటోగ్రాఫర్ పట్టలేని కోపంతో, వీరంతా పిచ్చివారో లేక అజ్ఞానులై ఉండాలి, ఇది శ్రీ స్వామి ఫోటో, ఇంత మాత్రం గుర్తించలేరా, మీరు చూసి చెప్పండి అని శ్రీ స్వామితో అన్నాడు. శ్రీ స్వామి నవ్వి, ఓహో అట్లాగా, ఇది నా బొమ్మ, నేను అంత ఘోరంగా ఉన్నానా అంటూ ఆ ఫోటోను అతనికే తిరిగి ఇచ్చారు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. శ్రీ స్వామి వారి బొమ్మ లేదు, సరికదా ఒక కోతి బొమ్మ ఉంది. తన గర్వాన్ని అణిచేందుకే శ్రీ స్వామి ఇలా చమత్కారం చేశారని అర్థమైంది. క్షమాపణలు వేడి ఆయనకిలా మనవి చేసుకున్నాడు. పవిత్రమైన శ్రీస్వామి చిత్రపటం అందరి ఇళ్లలో ఉండాలని, తద్వారా తన కంపెనీ వృద్ధిలోకి రావాలని స్వామి దయతో అనుమతిస్తే కానీ తన కోరిక నెరవేరదని మరీ మరీ ప్రార్థించాడు. అతడు సవినయంగా చేసిన ప్రార్థన మన్నించి శ్రీస్వామి అనుమతినిచ్చారు. అప్పుడు మరలా తీస్తే సరి అయిన ఫోటో వచ్చింది. ఆ తర్వాత కూడా శ్రీ స్వామివారి అనుమతి ఉంటేనే ఫోటోలో బొమ్మ సరిగ్గా వచ్చేది. ఒకసారి ఫడ్కే అనే ఫోటోగ్రాఫర్ శ్రీ స్వామి అనుమతి పొంది సాయంత్రం 5 గంటలకు కెమెరా తీసుకుని వచ్చాడు. కానీ శ్రీ స్వామి చీకటి పడే వరకు హుక్కా అందించమని పొగ పీలుస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఫోటో తీయమన్నారు. వెలుగు లేనప్పుడు తీస్తే సరిగా రాదని, తన వద్ద ఫ్లాష్ లేదని అతడు బాధపడ్డాడు. కానీ శ్రీ స్వామి చీకట్లోనే ఫోటో తీయమని ఆజ్ఞాపించారు. సరేనని తీసి అది సరిగా రాదనుకుంటుండగా శ్రీ స్వామి తన 2 చేతులతో పొట్టను పట్టుకొని పెద్దగా నవ్వి, ఫోటో వస్తుంది, కడిగి తెమ్మన్నారు. అతడు శ్రీ స్వామి చెప్పినట్లే చేశాడు. ఆశ్చర్యం, దానిలోని శ్రీ స్వామి చిత్రం స్వచ్ఛంగా వచ్చింది. ఇది కేవలం శ్రీ స్వామివారి లీలయే. రాబో అధ్యాయంలో ఇంకా కొందరు భక్తులు సేవకులకు రాజులను వారి భక్తి శ్రద్ధలను తెలుపుతానంటూ శ్రీ స్వామిని మదిలో తలుచుకుని తిరిగి చెప్పసాగరి. జయ జయ సద్గురుమూర్తి, జయ జయ సచ్చిదానంద, శ్రీ స్వామి సమర్థ మహారాజా, జయ జయ దత్తమూర్తి. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 26వ అధ్యాయము సంపూర్ణం.